మన అందశ్రీ గారి గురించి మన నల్లగొండ జిల్లా ఉద్యమ కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు మన పందిరి సైదన్న గారి మాటల్లో విందాం. హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు కళాకారులకు ఒక తీరని లోటుగా భావిస్తున్నాం. ఎందుకంటే ఒక ధిక్కార స్వరం అందశ్రీ గారు అలియాస్ అందే ఎల్లయ్య ఈరోజు మరి మరణించడం కళాకారులందరికీ కూడా చాలా విషాదకరమైన బాధాకరమైన విషయం. అందశ్రీ గారి పూర్తి పేరు అందే ఎల్లయ్య. ఈయన తెలంగాణ రాష్ట్రంలో ప్రజాకవి, ప్రకృతి కవి, అదేవిధంగా విప్లవ గేయ రచయితగా ప్రసిద్ధి చెందిన ప్రముఖులు, సాహితీవేత్త. తెలంగాణ ఉద్యమంలో అక్షరాల ద్వారా ప్రజల్లో జాగృతిని మరి పెంపొందించాడు మన అందశ్రీ గారు. ఆయన రచించిన పాటలు అమోఘం, అద్భుతం. అందే ఎల్లయ్య గారు జననం జూలై 18, 1961లో సిద్దిపేట జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా ముద్దూరు మండలంలో రేబర్తి అనే గ్రామంలో అందే బుడ్డయ్య ఎల్లమ్మ గారికి జన్మించడం జరిగింది. ఈయన జీవితం అంతా కష్టాలు, కన్నీళ్లు, మరి పని చేసుకుంటూ జీవన విధానం కొనసాగించాడు. అదేవిధంగా ఆయన చేసిన ఒక పాట చిరస్థాయిగా తెలుగు రాష్ట్రాల్లో మరి గుండెల్లో నిలిచిపోయే విధంగా ఒక అద్భుతమైన రచనలు తీయడం జరిగింది. అదేవిధంగా అందే ఎల్లన్న చిన్నప్పుడు తల్లిదండ్రులను కోల్పోయి గొడ్లను కాసుకుంటూ తన జీవితాన్ని మరి గడపడం జరిగింది. తన గాయాలనే, తన బాధలనే గేయాలుగా రాసి ఇలా రాష్ట్రాలకి ఎల్లలు దాటే విధంగా పాటలు అద్భుతంగా తన రచనలో రావడం జరిగింది. అందే ఎల్లన్న లేని లోటు మనందరి కళాకారుల పక్షాన రాష్ట్ర ప్రజలకు కూడా చాలా బాధను మిగిల్చాయి. అందరూ కూడా ఈరోజు అధికార లాంఛనాలతో అందే ఎల్లన్న ఒక అంత్యక్రియల్ని మరి ప్రభుత్వం నిర్వహించాలని కోరుకుంటూ మీ పందిరి సైదన్న ఉద్యమ కవి, గాయకుడు, తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు. అందే ఎల్లన్న జోహార్, అందే ఎల్లన్న జోహార్, అందే ఎల్లన్న జోహార్, అందే ఎల్లన్న. మన అందశ్రీ గారి గురించి మన నల్లగొండ జిల్లా ఉద్యమ కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు మన పందిరి సైదన్న గారి మాటల్లో విందాం. హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు కళాకారులకు ఒక తీరని లోటుగా భావిస్తున్నాం. ఎందుకంటే ఒక ధిక్కార స్వరం అందశ్రీ గారు అలియాస్ అందే ఎల్లయ్య ఈరోజు మరి మరణించడం కళాకారులందరికీ కూడా చాలా విషాదకరమైన బాధాకరమైన విషయం. అందశ్రీ గారి పూర్తి పేరు అందే ఎల్లయ్య. ఈయన తెలంగాణ రాష్ట్రంలో ప్రజాకవి, ప్రకృతి కవి, అదేవిధంగా విప్లవ గేయ రచయితగా ప్రసిద్ధి చెందిన ప్రముఖులు, సాహితీవేత్త. తెలంగాణ ఉద్యమంలో అక్షరాల ద్వారా ప్రజల్లో జాగృతిని మరి పెంపొందించాడు మన అందశ్రీ గారు. ఆయన రచించిన పాటలు అమోఘం, అద్భుతం. అందే ఎల్లయ్య గారు జననం జూలై 18, 1961లో సిద్దిపేట జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా ముద్దూరు మండలంలో రేబర్తి అనే గ్రామంలో అందే బుడ్డయ్య ఎల్లమ్మ గారికి జన్మించడం జరిగింది. ఈయన జీవితం అంతా కష్టాలు, కన్నీళ్లు, మరి పని చేసుకుంటూ జీవన విధానం కొనసాగించాడు. అదేవిధంగా ఆయన చేసిన ఒక పాట చిరస్థాయిగా తెలుగు రాష్ట్రాల్లో మరి గుండెల్లో నిలిచిపోయే విధంగా ఒక అద్భుతమైన రచనలు తీయడం జరిగింది. అదేవిధంగా అందే ఎల్లన్న చిన్నప్పుడు తల్లిదండ్రులను కోల్పోయి గొడ్లను కాసుకుంటూ తన జీవితాన్ని మరి గడపడం జరిగింది. తన గాయాలనే, తన బాధలనే గేయాలుగా రాసి ఇలా రాష్ట్రాలకి ఎల్లలు దాటే విధంగా పాటలు అద్భుతంగా తన రచనలో రావడం జరిగింది. అందే ఎల్లన్న లేని లోటు మనందరి కళాకారుల పక్షాన రాష్ట్ర ప్రజలకు కూడా చాలా బాధను మిగిల్చాయి. అందరూ కూడా ఈరోజు అధికార లాంఛనాలతో అందే ఎల్లన్న ఒక అంత్యక్రియల్ని మరి ప్రభుత్వం నిర్వహించాలని కోరుకుంటూ మీ పందిరి సైదన్న ఉద్యమ కవి, గాయకుడు, తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు. అందే ఎల్లన్న జోహార్, అందే ఎల్లన్న జోహార్, అందే ఎల్లన్న జోహార్, అందే ఎల్లన్న.